హలో, వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడు లక్నో నుంచి ఇప్పుడు మనం అయోధ్యకి వెళ్తున్నాము. అయోధ్య నుంచి ఇవాళ నైట్ అక్కడ మనం దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనం అక్కడి నుంచి వచ్చేసి రేపు పొద్దుగాల ప్రయాగరాజ్కి వెళ్తాము. అక్కడి నుంచి రేపు నైట్ వరకు మన ప్లాన్ అయితే వారణాసికి వెళ్ళాలని. వారణాసికి ఆన్ టైం వెళ్తామా లేదా అనేది అయితే ఇంక ఇప్పటివరకు అయితే ఆ ట్రాఫిక్ని బట్టి అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఇక మనకి అయోధ్యలో అయితే మాత్రం కార్ అక్కడి నుంచి మనం రేపటి నుంచి హైర్ చేసుకున్నాము. కంప్లీట్ వారణాసి వరకు ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు చూస్తే కానీ మనం చెప్పలేము. మళ్ళీ నేను ఒకసారి వందే భారత్ ట్రైన్ ఒకసారి అయితే నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి 1 hour 50 minutes అయితే జర్నీ ఉంది. కార్లో వెళ్తే మాత్రం మనకి చాలా టైం పడుతుందనేసి నేను ఇక్కడ నుంచి వందే భారత్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు చాలా రీజనబుల్గా కూడా ఉందండి. మీరు ఎవరైనా లక్నో కనుక వస్తే మాత్రం ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ పెట్టుకోవడం మనకు చాలా సేఫ్. కాకపోతే మాకు వెయిటింగ్ టైం కొద్దిగా ఎక్కువైంది. ఫ్లైట్ ఒక 45 minutes ఎర్లీగా రీచ్ అవ్వడం వల్ల మాకు లక్నోలో టైం దొరికింది. లోకల్ సిటీ సైట్ సీయింగ్స్ అయితే చూసాము ఒక 4 hours అయితే. అలా కూడా ఒక లక్నో ప్లేస్ అయితే కవర్ అయింది నాకైతే. సో ఇక్కడ నుంచి 500 rupees అయితే ఉందండి వందే భారత్కి మనకి. దీంట్లో ఒకసారి ట్రైన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. నార్మల్ ట్రైన్ అయితే దొరికింది నాకు 1 week 10 days బిఫోర్ నేను రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను ఇక్కడ. సో ట్రైన్ కూడా చూడండి. మళ్ళీ డోర్లు మూసుకోపోయాయి అంటే నేను బయట ఎరక్కపోతాను కాబట్టి నేనైతే ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇదివరకు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూశాను నేను ఒకసారి. వందే భారత్ దిగాక కథం డోర్లు ఒక్కసారి క్లోజ్ అయిపోయాయంటే మన పని కథమే. కాబట్టి ముందర ఎక్కేసి కూర్చోవడం సేఫ్ సైడ్ అని చెప్పేసి లోపలికి ఎక్కేసి నేను షూట్ చేస్తున్నాను. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ ఉంది మనకి ఇక్కడి నుంచి. సో ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం నా అడ్వైజ్ అయితే లక్నో నుంచి ట్రైన్ రూట్ అయితే సేఫ్ సైడ్. ఇప్పుడున్న ట్రాఫిక్ పరిస్థితికి చాలామంది అయితే మనకి అయోధ్య దగ్గర స్ట్రక్ అవుతున్నారని చెప్పేసి అయితే విన్నాను. అంటే ఇది ఒక్కలాగా లేదండి, అందరి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్స్ చెప్తున్నారు. ఒక్కొక్క రోజు మంచిగా ఉంటుంది, ఒక రోజు ఉండట్లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి చాలామంది రకరకాల ఉంది అని చెప్తున్నారు, కొంతమంది లేదని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా విన్నాను, మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే ట్రైన్కి పోవడం బెటర్ లక్నో నుంచి. వందే భారత్ మధ్యాహ్నం మనకు వచ్చేసి లక్నోలో 12:40కి ఉంది. ఈ 12:40కి మనం కనుక స్టేషన్కి వచ్చేస్తే 12:40కి మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి 1 hour 50 minutes జర్నీ మనకి. కాబట్టి ఇదే ప్రిఫర్ చేయమని చెప్తున్నాను నేనైతే అందరికీ కూడా. మనకి ఎక్స్పెన్సివ్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. 500 rupees టికెట్ కాబట్టి అందరు ఎఫర్ట్ చేయగలుగుతారని అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి ఇదొకటి రూట్లో ఇదొక చిన్న అప్డేట్ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఓకే, మళ్ళీ నేను ఒకసారి అయోధ్యకి వెళ్ళాక అక్కడ దర్శనము క్రౌడ్ ఎలా ఉందో ఒకసారి మీకు లైవ్గా కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఎప్పుడప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ 4 days అయితే ఎక్కడెక్కడ క్రౌడ్ ఎట్లుంది, ఏ రూట్స్ ఏ ఘాట్స్ అయితే మనకి మంచిగా ఉన్నాయి విజిట్ చేయడానికి. సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే విజిట్ అయితే అవుతున్నారు. నాకు ట్రావెలింగ్లో అయితే చాలామంది కనిపిస్తున్నారు. తెలుగు వాళ్ళు కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా స్ట్రక్ అయితే అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళాక అయోధ్యకి వెళ్ళాక ఒకసారి స్టేటస్ అయితే అప్డేట్ చేస్తాను మీకు. బై.